కాకినాడ ఆర్ఆర్ నగర్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కాలనీ భక్త బృందం ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవరాత్రి ముగింపు సందర్భంగా ప్రసాద విత్తన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కనుల పండుగ జరిపించారు. చివరి రోజున సోమవారం రోజున అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి నగరంలో ఉన్న ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం గొప్ప విషయం. ఈ సందర్భంగా మాండలిక వెంకట శాస్త్రి మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా ఆర్ఆర్ నగర్లో భక్తులు అందరి సహకారంతో విశేషంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కాలనీ వాసులందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకోవడం ద్వారా సమైక్యత భావాన్ని చాటుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవి పని ప్రసాద్ బాబు, జాగీర్దార్ ప్రేమ్ కుమార్, ఎంవి కృష్ణారావు, డి అనుష, భగవాన్, రోటరీ గ్రీన్ సిటీ అధ్యక్షులు కందాల రవి, లయన్స్ ఎలైట్ అధ్యక్షులు మైలవరపు సత్యనారాయణ, లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు, సాయి శర్మ, జీవీఆర్ శర్మ, చిట్టిరాజు, కప్పగంతుల వెంకట్తో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే కాకినాడ జర్నలిస్ట్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆ ప్రతిభను నదిలో మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ నిమజ్జనం చేశారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గడిచిన 9 రోజుల నుంచి గణపతి నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయంగా మా కాలనీ వాసుల యొక్క సపోర్ట్తో చేయడం జరిగింది. ఈ నిన్నటితో 9 రోజులు పూర్తయింది. ఈ 9 రోజుల్లో భాగంగా ఓ రోజు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజ కూడా చేయడం జరిగింది. కాలనీలోని ఆడవాళ్ళంతాను. అలాగే మన శనివారం నాడు లక్ష్మీ గణపతి హోమం దిగ్విజయంగా హోమం కూడా చేయడం జరిగింది. అలాగే ఈవేళ 10వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం, అన్నప్రసాద వితరణ ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఇదంతా కూడా ఆర్ఆర్ నగర్ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆయుష్ మొత్తం అంతా వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరూ భోగభాగ్యాలతో కాలనీ వాసుల్లో బాగుండాలని చెప్పి